ఇవాళ కూడా 67-75 డెఫినెట్ ఉంటుంది. 67-75 ఉంటే ఇంకా ఇబ్బంది ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా 70-80 దానికి వచ్చిన సెకండ్ లేయర్ సర్వీస్ అంతా కూడా ఆఫ్టర్ దసరా వచ్చిన వాటిల్లో కూడా మీకు వాళ్ళకు కూడా 65-70 ఇట్లా వచ్చిన దాఖలాలు ఉంటాయి. కానీ మీరు జనరల్ పీపుల్స్ పల్స్ని మీరు తెలుసుకోండి, ఎట్లా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా, కాంగ్రెస్ వ్యతిరేకత ఉందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత ఉండొచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య చీలిపోతుంది కదా. బీజేపీ కూడా 12-15% ఓటింగ్ వస్తుంది. నేను 3-4 సర్వే చూశాను, 12-15%. మీది కూడా నేను సర్వే చేసిన, ఇది మన జీ న్యూస్ మ్యాట్రిక్స్, అది అక్టోబర్ 19 నుంచి నవంబర్ 2 వరకు చేసిన సర్వే, నవంబర్ 4 వరకు చేసిన సర్వే. దానిలో 43-37 ఉంది. 43% టీఆర్ఎస్ ఉంది, 37% కాంగ్రెస్ ఉంది, 6% గ్యాప్. అంటే డెఫినెట్గా కాంగ్రెస్ 28 నుంచి 37%, 9% పెరిగింది, టీఆర్ఎస్ తగ్గింది, కానీ ఇంకా 6% గ్యాప్ ఉంది. నేనేమంటున్నా, అంత కుదురుకున్నాక ఇప్పుడు లేచిన, ఇప్పుడు 23-26 నుంచి వచ్చిన టేక్ ఆఫ్ అయిన మూవ్ 28 నుంచి వచ్చిన, ఇంకా అంతకంటే ముందు ఘోరంగా ఉన్నది. హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఇంకా తక్కువ ఉన్నది. 28 2018లో చెప్తున్నా. కానీ నీకు మధ్యన తగ్గింది చాలా. ఏది బీజేపీ బలపడ్డది, 23 వరకు వచ్చింది, 26 వరకు వచ్చిన ఏది హుజూరాబాద్ ఎన్నికలు తర్వాత దుబ్బాక ఇటప్పుడు కొంచెం హైప్ పెరిగింది. వాళ్ళు గ్రాడ్యువల్లీ డిక్లైన్ అవ్వకుండా 23-26 నుంచి ఎట్ ఏ టైం మీకు 36 వైపు టేక్ ఆఫ్, ప్రతి వీక్ 2% ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా 2 వీక్స్ ఉంది. అప్పుడు లాస్ట్ వీక్ టెంప్టేషన్స్ అంతా కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఒక టేక్ ఆఫ్ అయిన ఎలక్షన్ ముందు టేక్ ఆఫ్ అయిన వేవ్ కాస్త తగ్గదు అనేది ఒక అంచనా ఉంది. అటువైపు కూడా పోవచ్చు కదా, టీఆర్ఎస్ వైపు కూడా మీరు సరిగ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు మానవతరాజ్ జాయిన్ అవుతున్నాడు, ఆయన చేతిలో కనీసం 5-6 వేలు ఎట్లుండవా హ్యాండిల్ అనేది మంచిగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త హ్యాండిల్ మెకానిజం. నీలం మధుకు మీరు టికెట్ ఇచ్చి వాపస్ తీసుకున్నారు, టికెట్ ఇవ్వకపోయినా బాగుండేది. ముదిరాజ్ కమ్యూనిటీ బ్యాక్లాష్ వస్తుంది కదా. వస్తుంది, కానీ నాకు తెలిసి అనుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఉండదా? నీలం మధు ముదిరాజ్ కమ్యూనిటీ ఫేమస్ ఉంటుంది ఓవరాల్, కానీ మళ్ళీ కాంగ్రెస్ మీద సానుభూతి ఉన్నది అనుకోండి, పోలేరు కదా కొంతమంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, పోనీలే ఇప్పుడు దయాకర్కి టికెట్ అడగలేదనుకో, చలో ఇంకోసారి వస్తుంది, ఏమవుతుంది. ఇప్పుడు 14 టికెట్లు ఇచ్చారు బీజేపీ ముదిరాజులకు, కాంగ్రెస్ 4 ఇచ్చారని చెప్పుకుంటారు. ఆ 4 ఒకటి కట్ చేశారు, ఇప్పుడు 3. అది కొంచెం అట్లాంటి కొన్ని అవుతాయి, కానీ ఆ నష్టం ఇప్పుడు ఇప్పుడు పూడ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అనేది నా అంచనా. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, పవర్ నుంచి పవర్కు మారడానికి మధ్యన ప్రజల మధ్యనే పవర్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే మార్చగలరు. వ్యక్తులు లేకపోతే సామాజిక వర్గాలు ఇంకో నామినల్గా ఉంటాయి. కాంగ్రెస్ పెరగడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి? ప్రజలు అంటే నాయకుల యొక్క శ్రమ లేనిది ప్రజలు ఊరికనే నమ్మకం లేకుండా ప్రజలు మారరు కదా. ఇప్పుడు భట్టి గారి యాత్ర కూడా ఉంది కదా, అటు రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు, మీటింగ్స్ కావచ్చు, వారి యాత్ర కూడా కావచ్చు, ఒక హైప్ తీసుకురావడానికి వారు వచ్చిన తర్వాత చేసిన సేవలు అయితే కౌంట్ అవుతాయి కదా డెఫినెట్గా. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా టీఆర్ఎస్ ఇవాళ 40% ఓట్ బ్యాంక్ ప్లస్ ఉందంటే పెద్ద అచీవ్మెంటే కదా. సరే, పెద్ద అచీవ్మెంటే కదా. ఇవాళ కూడా 40% ప్లస్ ఉందంటే, అంటే 10 సంవత్సరాల వ్యతిరేకతతో మన కాంగ్రెస్ పార్టీ ఎంత పడిపోయిందో చూసాం 2014లో. కానీ మా సర్వేలు కొన్ని చూసినట్టు, మా సర్వేలు అంటే 1994 చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల తర్వాత ఎంత దారుణంగా ఓడిపోయాడో చూసాం. 2014లో కాంగ్రెస్ ఎంత దారుణంగా ఓడిపోయిందో చూసాం. ఇంటర్నల్గా పార్టీ సర్వీస్లలో కొంత వేగంగానే తగ్గుతుంది బీఆర్ఎస్. అంటే ఈ జనరల్ సర్వీస్లో నేను కామెంట్ చేయలేను వాటి మీద, అంటే వాటిని బేస్ చేసుకొని నేను మాట్లాడలేను, వాటి క్రెడెన్షియల్స్ను ప్రశ్నించను.